మాకంటే మహానంద కుమారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు తీసేసి సాఫ్ట్ అది లీగల్ ఇది కూడా పెట్టి దొంగతాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేము బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా సాటు మాటుగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చెప్పి చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇదేంటో చేస్తున్నారు, ఏముంది టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తెచ్చుకున్నారా అందరూ ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వడం తాగితే అది కాదు, అసలు అంత హీనంగా పెట్టినట్టున్నారు జరిగారు. కాళ్ళు బట్టి టికెట్లు తెచ్చుకోవడం ఏంటి? నేను కేసీఆర్ గారు నేను విన్నాను టీవీలో లైవ్లో చెప్పారు. కాళ్ళు పెడితే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే కేసీఆర్ గారు కాళ్ళ మీద పెడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పారు. కేసీఆర్ గారు కాళ్ళ మీద పెట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ రైల్లో ఆయనతో మాట్లాడతాను నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది ఏమీ లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని ఏముందో ఏమీ లేదు? అంత హీనం అవసరం ఏమి వచ్చింది కేటీఆర్ గారు? గోపీనాథ్కి ఉన్నది లేదు, డబ్బు అడిగారా? నేను నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడితే మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు, ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనే సమాధానం చెప్పలేకపోయాను. ఆయన పాయింట్ అవుట్ ఎందుకు చేశానంటే ఆయన మాట్లాడాడు కాబట్టి చేశాడు, కాకపోతే నాకేం పార్టీ అది కాదు. మాట్లాడాడా లేదా అని మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగాల్సిన బాధ్యత. ఆయన అంత చచ్చిపోయిన తర్వాత అంత వెనపరచాల్సిన ఏంటి? గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు, వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో వెనకాల మాట ఎందుకు చేశారు? ఎందుకంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూస్తాను. తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు, ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకన్నారు? అదే సుజాత ఎందుకు చెప్తున్నారు? సునీత ఎందుకు చెప్పింది అన్నమాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటర్ చెప్పటం కాదు, లెటర్ చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తానండి. ఈ లెటర్ ఉంది. నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు, అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డెక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ మాటలన్నీ కూడా నిన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారని కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలి? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. రెండవ లేకుండా అసలు
ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఫోన్ చేస్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ బట్టి మాటలు ఇది ఫోటోలు చూపించి పెళ్లి చేశారట, ఏదో చూపించి ఇదట లేదు, డైవర్స్ అవ్వలేదు. ఇది